ఆడు లేడు, ఈడు లేదు. మొత్తానికి చదువుకోవడానికి వెళ్ళినా, ఉద్యోగాలు చేయడానికి వెళ్ళినా, టెంపరరీ వీసా మీద వెళ్ళినా, గ్రీన్ కార్డ్ వీసా మీద వెళ్ళినా, మొత్తం మీద ఆంక్షలు విధించడం అయితే జరిగింది. మొన్నగాక మొన్న ఎవరైతే పార్ట్ టైమ్ జాబ్‌లు అంటే పార్ట్ టైమ్ జాబ్‌లు ఇల్లీగల్ అని ఎప్పటినుంచో ఉంది. కాకపోతే అంత ఇదిగా పట్టించుకోలే. ఎవరైతే పార్ట్ టైమ్ జాబ్‌లు చేస్తారో వాళ్ళ వీసా క్యాన్సిల్ చేసి ఇంటికి పంపించేస్తామని చెప్పేసి కొంతమందికి చేయటం జరిగింది. ఎడ్యుకేషన్ కూడా ఉండదు ఇక అని చెప్పేసి చేయడం జరిగింది. దాని దెబ్బకి మొత్తం చాలా మంది మానేశారు. కొంతమంది చదువు అయిపోయిన వాళ్ళు పార్ట్ టైమ్ జాబ్ చేసుకునేవాళ్ళు వామ్మో! ఎందుకొచ్చిన గోలరా బాబు అని చెప్పేసి ఇండియాకు రావడం కూడా జరిగింది. ఇక ఇది మర్చిపోకముందే ఇప్పుడు కొత్తగా వచ్చేసరికి దాని తర్వాత వెంటనే పిల్లలు పుడితే అక్కడ వాళ్ళకి వచ్చేసరికి వీసా చట్టం వర్తించదు. వెనక్కి పంపించేయడం అని చెప్పేసి అదొక బాంబు పేల్చారు. సో, జన్మ తరహా అంటారు గదా! సో, అది తీసేశారు. అదొకటి పెట్టారు. ఇక ఇప్పుడు కొత్తగా వచ్చేసరికి ఏంటంటే, మీకు గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన మీరిక్కడ శాశ్వతంగా ఉండాల్సిన అవసరం లేదు. ఉండాలని రూల్ లేదు. మాకెప్పుడు తిక్క దొబ్బితే అప్పుడు పంపించేస్తాం. మొదటి ప్రిఫరెన్స్ మా అమెరికన్లకే అని జెప్పేసి వాళ్ళు చెప్పక సైతం చెప్పేశారు. మొత్తానికి ఇప్పుడొచ్చిన గవర్నమెంట్ వచ్చేసరికి ఏం జేశారు, మేము చెప్పినట్టు గనక ఇనకపోతే ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడా ఇంటికెళ్ళిపోవటమే. అంటే వీసా గూడా గ్రీన్ కార్డ్ గూడా రద్దవుతుంది. సో, దీనికి కొన్ని నిబంధనలు గూడా చెప్పారు. ఇప్పుడు గ్రీన్ కార్డ్‌లో ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ దేశంలో ఏదైనా నేరాలు చేసినా, లేకపోతే వచ్చేసరికి మీరు శాశ్వతంగా కొన్ని సంవత్సరాల పాటు వేరే దేశాల్లో ఉంటే, ఇండియా ఒక్కటే కాదు. చాలా రోజుల వరకు ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డ్ కొన్ని రోజుల వరకు ఎయలేదనుకో రద్దయిపోద్ది మనకు. అలాగే అక్కడ గూడా గ్రీన్ కార్డ్ గూడా రద్దయ్యే అవకాశాలున్నాయి. సో, మీరు శాశ్వతంగా ఉండటానికైతే గ్రీన్ కార్డు కాదు. ఎన్ఆర్ఐలు జాగ్రత్త అని జెప్పేసి ఇప్పుడు కొత్తదొకటి తీసుకొచ్చి పెట్టారు. మొత్తానికి దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఇక్కడ ఈ టాక్సులు వార్ నడుస్తోంది. ఇప్పుడు ప్రతి దేశానికి, అమెరికాకి మధ్య టాక్స్ వార్ నడుస్తుంది. ఏంటంటే వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేస్తారు గదా! మన ఇండియాకి వాళ్ళకి కావాల్సిన గూడ్స్ అండ్ సర్వీసెస్. వాటి మీద టాక్సులు అధిక సుంకాలు అంటారు వాటిని. సో, ఆ టాక్సులు ఎక్కువేస్తున్నారనమాట. మన దేశంలాగే మిగతా దేశాలు గూడా జేస్తున్నారు. సో, మరి దీని గురించి మనసులో పెట్టుకొని జేస్తున్నారో, లేకపోతే దేని గురించి జేస్తున్నారో తెలీదు గాని మొత్తానికైతే వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు. సో, ఓవరాల్‌గా ఎవరైనా గానివ్వండి ఇక అమెరికా ఎళ్ళేవాళ్ళు డిసైడ్ అయిపోయి ఎళ్ళండి. ఇక అక్కడ ఉన్నవాళ్ళు చదువుకున్న తర్వాత వచ్చేయడం తప్ప చేసేదేం లేదు. సో, ఇది.